హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సున్నుండలు. ఈ సున్నుండలు తినడం ద్వారా మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? సున్నుండలు తినడం ద్వారా మనకి శక్తిని పెంచుతుంది. ఇందులోని ఐరన్ మరియు ప్రోటీన్ కంటెంట్ కారణంగా మీ శరీరాన్ని చురుకుగా ఉంచే గొప్ప శక్తిని పెంచుతుంది. హార్ట్ రేట్ను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, ఈ సున్నుండల తయారీ విధానం. కావలసిన పదార్థాలు మీకోసం. కావలసిన పదార్థాలు: పొట్టు మినప్పప్పు 1 కేజీ, బెల్లం 1 కేజీ, నెయ్యి 250 గ్రాములు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కేజీ పొట్టు మినప్పప్పును వేసి బాగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పును వేయించాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ప్రతి గింజ సమాన మోతాదులో వేగుతుంది. ఈ పప్పుని కింద నుండి పైకి కలుపుతూ వేయించాలి. ఇలా కలుపుతూ వేయించాలి. ఈ పప్పుని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పొట్టు మినపగుండ్లు తీసుకున్నట్లయితే అవి వేగాక మంచి అరోమా వస్తుంది. ఇక్కడ నేను పొట్టు మినపప్పును తీసుకున్నాను కాబట్టి బంగారు రంగు మనకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు పొట్టు మినపగుండ్లు తీసుకున్నట్టయితే అవి వేగాక మంచి అరోమా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని చల్లారనివ్వాలి. ఇది అంతా చల్లారాక తక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టయితే మిల్లులో పట్టించుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి మిల్లులో పట్టించాను. చూస్తున్నారు కదా, ఇలా రవ్వలా పట్టించుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో మినపప్పు, రవ్వగా పట్టించుకున్న పొడిని, బెల్లం పొడిని రెండింటిని కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిగిలిన పొడిని, బెల్లంని అంతా కొద్దిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. బెల్లం, మినపప్పు పొడి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కరిగించి ఈ పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇది ఉండగా వస్తుంది కదా, ఇప్పుడు మరోసారి బాగా కలిపి మినప సున్నుండలు చుట్టుకోవాలి. మీకు ఉండ కావడం లేదు అంటే మరో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరచేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, మినప సున్నుండలు రెడీ. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మినప సున్నుండల రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా తప్పకుండా ఈ సున్నుండలను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ.